రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. బనకచర్లపై చర్చించాలన్న ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ. ఈరోజు అమిత్ షాతో చంద్రబాబు భేటీ. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపిన తెలంగాణ సర్కార్. 285A సెక్షన్లో సవరణ చేస్తూ ముసాయిదా. గవర్నర్ ఆమోదం పొందగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్. హైదరాబాద్ శివార్లోని శామీర్పేట్ జినోమా వ్యాలీలో ఐకోర్ బయోలెక్స్ కొత్త యూనిట్కు సీఎం భూమి పూజ. రేవంత్ రెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. ముస్లింలకు 10% ఇస్తే అసెంబ్లీ లోపల బయట బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరిక. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరవుతున్న రేవంత్. ఆస్తుల వ్యవహారంలో విజయలక్ష్మి, షర్మిల మీద వైఎస్ జగన్ వేసిన పిటిషన్ల మీద ఎన్సీఎల్టీ విచారణ పూర్తి. తీర్పు రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ. 30 ఏళ్ల అజ్ఞాతం వీడి రామగుండం సిపి ఎదుట లొంగిపోయిన తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న, బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీ అంకుబాయి. 25 లక్షల రివార్డు అందజేసిన కమిషనర్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కారును పోలిన గుర్తును కేటాయించవద్దని వినతి. ఈ నెల 17న విశాఖకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. నిస్తార్ నౌకల సేవలను ప్రారంభిస్తున్న రాజ్నాథ్. 18 నుంచి నిస్తార్ నౌక సేవలు అందుబాటులోకి. 18 రోజుల అంతరిక్ష యాత్ర నుంచి భూమి మీదకి శుభాంశు శుక్లా. కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్. సురక్షితంగా చేరటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ. బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని విమానయాన సంస్థకు డీజీసీఏ ఆదేశాలు. ఇంధన నియంత్రణ వ్యవస్థల తనిఖీలు ఈ నెల 27లోగా పూర్తి చేయాలన్న డీజీసీఏ. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మీద కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయ సేకరణకు హాజరైన టీడీపీ బృందం. ఎన్నికల విధానాల్లో మార్పులు, ఓటర్ల జాబితా సవరణలపై అభిప్రాయాలు చెప్పిన టీడీపీ. ఢిల్లీలో మాజీ ప్రధాని పివి నరసింహరావు సంస్కరణ సభకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు. లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహరావు పేరుతో కార్యక్రమం. పివి సేవలు గుర్తు చేసుకున్న ప్రముఖులు. జగన్ను కలిసిన నెల్లూరు జిల్లా కరేడు రైతులు. ఇండోసోల్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందని ఫిర్యాదు. అండగా ఉండి రైతుల తరపున పోరాటానికి జగన్ హామీ. పెద్దపల్లి జిల్లా సుంగ్లాపల్లిలో భార్యాభర్తల పంచాయతీలో ఘర్షణ. భార్య బంధువులపై భర్త తరపు బంధువులు కత్తితో దాడి. 2 మృతి, 3కి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హెచ్సీఏ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ మీద మల్కాజిగిరి కోర్టు విచారణ. హెచ్సీఏలో ఆర్థిక అవకతవకల మీద నిందితులను సమగ్రంగా విచారించాలని కోర్టుకు తెలిపిన సీఐడీ. కస్టడీ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా. ఏపీ హైకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి దక్కని ఊరట. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు. లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ సాధ్యం కాదన్న కోర్టు. విజయవాడ ధర్నా చౌక్లో ఉద్రిక్తత. ధర్నా చౌక్ నుంచి మున్సిపల్ కార్మికుల ర్యాలీ. సీడీఎంఏ కార్యాలయం ముట్టడికి మున్సిపల్ యత్నం. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం. పలువురు అరెస్ట్. ఏపీ లిక్కర్ కేసులో 11 మంది నిందితులకు ఈ నెల 23 దాకా రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు. వర్చువల్గా కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు. డిప్యూటీ సీఎం భట్టికి రామచంద్రరావు లీగల్ నోటీసు. రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భట్టికి నోటీసులు. క్షమాపణ చెప్పకుంటే 25 కోట్ల పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరిక. స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు మొదలుపెట్టిన తెలంగాణ బీజేపీ. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో భేటీ. స్థానిక ఎన్నికల కోసం ఎంపీ, ఎమ్మెల్యే 3 ప్రధాన కార్యదర్శులతో కమిటీ. సైన్యం మీద అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్కి బెయిల్ మంజూరు చేసిన లక్నో కోర్టు. 2 షూరిటీలు, 20,000 పూచీకత్తు మీద బెయిల్. యమన్లో కేరళ నర్స్ నిమిష ఉరిశిక్ష వాయిదా. తాత్కాలికంగా వాయిదా వేసిన యమన్ ప్రభుత్వం. నిమిష ప్రియను రక్షించేందుకు యమన్తో చర్చలు జరుపుతున్న భారత ప్రభుత్వం. రష్యాకు అమెరికా తీవ్ర హెచ్చరిక. 50 రోజుల్లో ఉక్రెయిన్పై యుద్ధం ఆపకపోతే రష్యా మీద కఠినమైన సుంకాలు విధిస్తామని హెచ్చరిక. ఒలింపిక్స్ 2028 క్రికెట్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల చేసిన ఒలింపిక్స్ కమిటీ. 2028 జూలై 12 నుంచి 29 వరకు లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ మ్యాచ్లు.